రేవంత్ రెడ్డి గారు పిలిస్తే మేము పోయేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కూడా పోయినా టీంలో అప్పుడు ఎమ్మెల్యేగా. ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులకి అక్టోబర్ 22 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అప్పుడే పోయించినాం మేము పోలేదని ఆరోపణ మీరెందుకు? అసలు నువ్వేం చేస్తా ఉన్నావు అంటున్నా. ఎందుకు ఒక లైన్ సిబిఐకి రాయడానికి నీకున్న ఇబ్బంది ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని అడిగారు కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోవడం వాళ్ళని తీసుకుపోవడం ఎందుకంటే పర్యాలు కనబడుతూనే ఉన్నాయి కదా, అది అన్ని టీవీలు చూపించినాయి కదా. రాహుల్ గాంధీని తీసుకొని పోయి మీరు అదే రోజు చూసిరు కదా ఎలక్షన్ల కంటే ముందు, మళ్ళీ కొత్తగా వినవలిగినాయి. అది దాన్ని కేటీఆర్ లేక అందరికి ఇంగ్లీష్ రాదు కానీ అది ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారా, దాంట్లో ఆ జాయింట్ లో కేటీఆర్ పడతాడా కేసీఆర్ పడతాడా నాకెందుకు ఆ పంచాయతీ అంత. కానీ మై క్వశ్చన్ ఈ స్ట్రైట్, అక్కడ పగిలిపోయిన రాహుల్ గాంధీని తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారు కూడా చూసి వచ్చిరు కదా పిసిసి అధ్యక్షుని హోదాలో. మళ్ళీ ఎమ్మెల్యేలను తీసుకుపోయి కొత్తగా చూపించేది ఏముందా? ఆ బొక్క వెనకాల ఎవడు బొక్క పెట్టిండో వానికి బొక్కలు ఏమంటే గదేయకుండా బొక్క పడ్డదని రోజు టీవీలకు ఎందుకు చూపిస్తున్నావు? ఆ బొక్క కారణం ఎవడు? నువ్వా? నీకంటే ముందున్న ప్రభుత్వమా? ఆ బొక్క వెనకాల ఎవడున్నాడో వందేసి లోపల ఏమంటుంది తెలంగాణ సమాజం. కాంగ్రెస్ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తుంది, బీజేపీ అవినీతి జరిగిందని చెప్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకా చర్య తీసుకోవడానికి నీకున్న ఇబ్బంది ఏంటి? ఎందుకు 2 నెలల నుంచి మీనమేషాలు లెక్క పెట్టి దేనికి సంకేతం ఇస్తున్నట్టు మరి అది వాళ్ళే చెప్పాలి. సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను, ఇప్పుడు మాట్లాడితే తొందరపడి మాట్లాడినట్టు అవుతుంది. ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. కాంగ్రెస్ కొంత సమయం ఇస్తుర్రా మీరు అంతగా? నేనేమంటున్నాను, కొంచెం చదువుకున్న వ్యక్తిగా మనం మాట్లాడేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. నిన్ననే అధికారంలోకి వస్తే ఇవాళ ఏం చేసినాం అంటే ఎట్లయితుంది? నిన్న పెళ్ళైతే ఈ రోజు పిల్లలు లేరని అడిగినట్టు ఉంటుంది. దేనికైనా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, టైం ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, షుడ్ ఫాలో. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, సిబిఐకి ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా. సిట్టింగ్ జడ్జి కావాలని అడిగిండు, హైకోర్టు ఇయ్యము అని చెప్పింది. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ ఆల్టర్నేట్? రిటైర్డ్ జడ్జి చేస్తే 6 నెలలు ఏడాది పోతుంది. అంటే నువ్వేం చేయదలుచుకున్నావు? టైంపాస్ చేయదలుచుకున్నావా? జడ్జి గారు నివేదిక ఇచ్చినాక కూడా మళ్ళీ పోలీసు వాళ్ళే కదా కేసు చేయాల్సింది. ఏసీబీఓ సిబిఐఓ సిఐడిఓ ఎవరో ఒకరు చేయాలి కదా. అదేదో ఇప్పుడే మొదలు పెట్టమని అడుగుతున్నాం. అది అయ్యేదాకా మీరు పోరాడుతూనే ఉంటారా బీజేపీ వాళ్ళు? తప్పకుండా. ప్రశ్న ఇందాక మనం మాట్లాడుతుంటే మ్యాటర్ డైవర్ట్ అయింది. వెళ్ళిపోయిన నాయకులంతా అవగాహన లేకుండా కవితను అరెస్ట్ చేయలేదు అన్నారు. సరే ఇదంతా కాదన్నా, మీ అవగాహన పరిధిలో ఉన్న అంశాలన్నీ చెప్పండి. తెలంగాణలో బీజేపీని విస్మరించకపోవడానికి కారణం ఏమై ఉంటదన్న? ప్రజలు బీజేపీని విశ్వసించాలని చెప్పట్లేదు నేను. ప్రజలు బీజేపీని విశ్వసించారు కాబట్టి, బీజేపీ వాళ్ళు చెప్పిన మాటలు నమ్మిరు కాబట్టి చంద్రశేఖరరావు దించారు తప్ప అక్కడ కాంగ్రెస్ ఏదో మీలాంటి వాళ్ళు అంతా కలిసి నిద్ర లేచేసరికి అబద్ధం ఏదో చేసింది. బీజేపీ కూడా ఎందుకు చేయలేకపోయింది? చేస్తున్నాం. ఇప్పుడు మేము పోరాటాన్ని వదిలిపోయినామా? ప్రయత్నం చేసినాం కాబట్టి 7% వెళ్ళి 15% వచ్చినాం. ఒక సీట్కి వెళ్ళి 2 సీట్లు అయినాం, 3 అయినాం, మళ్ళీ ఇప్పుడు 8కి వచ్చినాం. భవిష్యత్తులో పోరాటం స్లో అండ్ స్టడీ ఈ రోజు కాకపోతే రేపే గెలుస్తాం. ఓడిపోయారు అనే ఒక బాధ నుంచి మేము 8 గెలిచినాం అని చెప్పి సంబరపడుతున్నారా రఘునందన్ రావు గారు? నేనేమంటాను, ప్రతి దానికి అట్లా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు మాట్లాడితే ఏం చేయలేము. అట్లా నేను ఓడిపోయినాను, ఐ అడ్మిట్ ఇట్. ప్రజా తీర్పుని నేను గౌరవిస్తాను. అది ఇప్పుడు ఐ కెనాట్ రెక్టిఫై ఇట్. నేను దాన్ని సరిదిద్దలేను. దాన్ని సరిదిద్దుకోవాల్సింది ప్రజలు, ఆలోచించాల్సింది ప్రజలు. నేను మీకు చెప్పిన ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఒకసారి పోతే తెలుస్తుంది. ఆడ నాకంటూ ముందున్న రామలింగారెడ్డి, నన్ను, తర్వాత ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డిని చూస్తారు కదా, ఏమనుకుంటున్నారు ఒకసారి మీరే పోండి అంటున్నా. నేను చెప్తే నాది నేను గొప్ప చెప్పుకున్నట్టు ఉంటది కదా. అందుకని మీరే పోయి అడుగుండ్రి, ప్రజలు చెప్తారు కదా ఏం జరుగుతుంది దుబ్బాకలు అంటే చెప్తారు. రైట్ అన్న, నిన్ననే నేను ఒక పేపర్ స్టేట్మెంట్ చూసిన. మల్లారెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎంపీ ఎలక్షన్ లో బీజేపీ బీఆర్ఎస్ 2 కూడా ఒకటే, ఎవరికి ఓటు వేసినా కూడా మేము కలిసి పొత్తుగా వెళ్తామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ చూసినాం మనం. నేను మల్లారెడ్డి గారు అంతా చదువుకోలేదు. మల్లారెడ్డి గారు లెక్క నేను పాలమ్మి పూలమ్మి ఇడికి రాలేదు. వారికి ఉన్నంత రాజకీయ అవగాహన నాకు లేదు. ఆయన వారి పార్టీ గురించి మాట్లాడుకుంటే బాగుంటది. బీజేపీతో మాకు పొత్తుంటది. ఎవరు చెప్పారు బీజేపీతో పొత్తుంటది అని చెప్పాల్సింది ఎవరు? నడ్డా గారు చెప్పాలి. బీజేపీతో పొత్తుంటది అని చెప్పాల్సింది ఎవరు? కిషన్ రెడ్డి గారు చెప్పాలి. పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పాల్సింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరు? ఆయన మాట్లాడాలి. ఈయన ఎవరు మధ్యలో? ఈయన మాటకి సాంక్టిటీ ఏముంటే చెప్పు. కరివేపకులా అంటాడు, అంతే కూరలో కరివేపకులా అంటాడు మల్లారెడ్డి. ముఖ్యమైన నాయకులు కదా, ఎవరు చెప్పారు? ఆయన రేపు కాంగ్రెస్ లో పోయేందుకు తయారున్నాయని పట్టుకుని నువ్వు బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు అని చెప్తావు. ఇంట్లో 2 ఎమ్మెల్యేలు ఉంటే ఆయనకు బీఆర్ఎస్ సరిపోతలేదు. ఎప్పుడు పోయి రేవంత్ రెడ్డి వెళ్తాడా, ఎప్పుడు పోయి మంత్రి అయిదామని ఆయన ఆలింగనం చేసుకునేందుకు సిద్ధంగా ఉంటే ఆయన బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడు అని మీరు చెప్తే నేనేం చెప్పాలి మీకు? ఆయన మొదటిసారి గెలిచింది తెలుగుదేశం, రెండోసారి గెలిచింది బీఆర్ఎస్. ఇప్పుడు పొరపాటున బీఆర్ఎస్ ఉన్నాయని బాధపడుతుండే ఆయనే. రేవంత్ రెడ్డి రమ్మంటే రేపే పోతాడు. మామాలుడు 2 పోయి జాయిన్ అవుతారు. గన్నే ఉంటది అన్న. మామాలుడు 2 ఉండగా మళ్ళీ కొడుకు ఇంకా ఎంపీ కావాలన్నట. ఇది ఆశ అంటారా, అత్యాశ అంటారా, దురాశ అంటారా? ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇసంటి మనం అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపిస్తే ఏమైతే ఆలోచించాలి. దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మీ పనితీరు విధానాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించడం, అందులో నో డౌట్ ఎట్ ఆల్
బట్ కాకపోతే మెదక్ ఎంపీగా పోటీ చేద్దామని మీరు వెళ్తున్నారు కాబట్టి మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న సెగ్మెంట్లలో మీకున్న అవగాహన ఏంటంటే ఏం చెప్తారా? నాకంటే ఎక్కువ మెదక్ గురించి ఎవరికి తెలుసు చెప్పుర్రి, ఓకే ఎవరు వస్తారో దాని చర్చకి. అసలు మెదక్ గురించి ఏం తెలుసు అనేది చెప్పు, నేను చెప్తా. నేను ఓకే ఒక్కొక్క నియోజకవర్గం మీద 1 గంట చెప్పగలుగుతా. నేను మెదక్ పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలలో రఘునందన్ రావు పుట్టింది పెరిగింది దుబ్బాకలో, ఓకే డిగ్రీ దాకా చదువుకున్నది సిద్దిపేటలో, 28 ఏళ్ళు పటాన్చెరులో ఇల్లు కట్టుకొని సొంత ఇల్లు కట్టుకొని పటాన్చెరులో ఉన్నా, 30 ఏళ్ళు సంగారెడ్డి కోర్టులో ప్రాక్టీస్ చేసిన. రైట్ నాకంటే ఎక్కువ నియోజకవర్గాల మీద మీకేం తెలుసు?